హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి విజయ గారు సూర్యాపేట నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దృష్టిని బట్టే సృష్టి మరియు ఆత్మ అనుభవాలు, చక్కటి కథలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, పంచభూతాలకు, సృష్టికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఆల్ మాస్టర్స్ కు, జూమ్ లో ఉన్న మాస్టర్స్ కు, వైజాగ్ సరితా మేడానికి నన్ను ఆహ్వానించినందుకు ఈరోజు అందరికి వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. అందరూ ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ కళ్ళు మూసుకోండి, వేలల్లో వేలు పెట్టండి. స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు తీసేయండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ ఉండండి. మనం లోపలికి తీసుకునే గాలిని, బయటికి వదిలే గాలిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ముక్కులోని గాలి ముక్కికి మరిదారయ, నోటిలోని మౌనం మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. చక్కగా మనసుని శూన్యం చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. అంతర్ముఖ ప్రయాణం చేయండి మాస్టర్స్. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మనలో ఉన్న భగవంతుని చూసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం. మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆ జగద్గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి కోటాను కోట్ల ధన్యవాదాలు. చక్కగా ధ్యానం చేస్తున్నారు, శూన్య స్థితికి వెళ్తున్నారు. ఎప్పుడైతే మనం శూన్యంలోకి వెళ్తామో ఆ విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ, పిరమిడ్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం నుండి మన లోపలికి బొటన వేలు వరకు ఎంతో శక్తిని మనం తీసుకుంటాం మాస్టర్స్. ఎప్పుడైతే విశ్వశక్తిని మనం తీసుకుంటామో మన లోపల ఉన్న చెత్త చెదారము, చెడు ఆలోచనలు, చెడు మాటలు ఎలా అయితే నదీ కాలువల్లో మనం పైపును పెట్టి క్లీన్ చేస్తామో మన లోపల ఉన్నదంతా బయటికి వెళ్ళిపోతుంది మాస్టర్స్. అలా మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనించండి. ఇటువంటి ఆలోచనలు చేయొద్దు మాస్టర్. దీనిలో దృష్టి పెట్టి తీసే గాలిని, వదిలే గాలిని గమనించడమే మాస్టర్. ధ్యానం అంటే ఏమీ లేదు మాస్టర్. మన భగవంతుళ్ళు చేసేది, అందరూ చేసేది ధ్యానమే.
ఆ ధ్యానమే మనకు జగద్గురు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనకు అందించారు. ఎంత సులువైన మార్గాన్ని ఒక అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా ఏ బాధ లేకుండా, ఏ స్నానం లేకుండా, ఏ మడి లేకుండా, ఏ ఆచారం లేకుండా ఎంతో చక్కటి ధ్యానాన్ని అందించారు. ఏ మంత్ర జపాలు లేవు. మనకు ప్రక్రియ ఎప్పుడు జరుగుతున్న దాని మీద గమనించడమే మాస్టర్. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే శవం. ఎప్పుడైతే మనము దాన్ని గమనిస్తామో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం మాస్టర్. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని బుద్ధ భగవానుడు మనకు 25 సంవత్సరాల క్రితం చెప్పాడు, కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. అది మన పట్టిసారి వల్ల మనందరికీ చేరుతుంది మాస్టర్. దీన్ని ఎవ్వరూ వదులుకోకండి. ఎన్ని కోట్ల సంపద ఉన్నా ధ్యానం ఒక్కటి ఉండాలి మాస్టర్. బీరోల పక్కన ఒకటి లేకుంటే ఎలా దానికి విలువ ఉండదో, మనకి ఎంత సంపదలున్నా ఎన్ని కోట్లున్నా ధ్యానం లేకపోతే జీరో మాస్టర్. ఆ జీవితం మళ్ళీ 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 జన్మ తీసుకుంటూనే ఉండాలి ధ్యానం అందేంత వరకు. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 10 నిమిషాలు మాస్టర్. టెన్, 9. శ్వాసను గమనించండి. భ్రూమధ్యంలో దృష్టి పెట్టండి మాస్టర్. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నిదానంగా అరిచేతులను విడదీసి కళ్ళు తెరవకుండా కనురెప్పల మీద బోర్లిచ్చుకోండి మాస్టర్. ఓకే మాస్టర్. అరిచేతులను చూసుకుంటూ స్మైలీగా నవ్వుతూ అరిచేతులను చూడండి మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికీ, జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ. ఓకేనా మాస్టర్? స్టార్ట్. నా గురించి చెప్తాను మేడం. అది సూర్యాపేట. నేను 15 సంవత్సరాలు అయిందండి ధ్యానం చేయబట్టి. ధ్యానానికి ముందు జీవితం ఎంతో గందరగోళంగా ఉండేది మాస్టర్. ఎందుకంటే పూజలు, వ్రతాలు, అన్ని రోగాలు, అన్ని అలసిపోయిన క్రమంలో మా అక్కయ్య కూతురు మా ఇంటికి వచ్చింది మేడం. వచ్చిన తర్వాత అన్ని చేశావు కదా, ఒక ధ్యానం చెయ్యి, పక్కకు నువ్వు ధ్యానం చేయి పిన్ని, నీకు అన్ని రోగాలు తగ్గుతాయి అన్నది మాస్టర్. అయితే నేను కొట్టిపడేశాను మాస్టర్స్. ఎందుకంటే ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఎన్నో పూజలు చేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, అయినా తగ్గలేదు. ఒక కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఎలా తగ్గుతుంది అసలుకు? ఇది ఇంపాసిబుల్, ఇది కాదు పని అని సంవత్సరం పాటు కొట్టిపడేశాను. ఉన్న ఆస్తి పోయింది, రోగాలు ఎక్కువైనాయి. ఇక తీరా లాస్ట్ టైంలో మళ్ళీ నాకు అది గుర్తొచ్చాది. ఎందుకంటే మనం విత్తనాలు చల్లుతాంగా మాస్టర్స్, ఎప్పుడో ఒకసారి అవి బయటికి వస్తాయి అన్నట్టుగా మళ్ళీ సంవత్సరం తర్వాత నాకు గుర్తొచ్చింది మాస్టర్. ధ్యానం చేద్దాము, అన్నీ అయిపోయాయి, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నారు, చూద్దాం ఇదేందో పైసలు లేకుండా అంటున్నారు అని చెప్పి కళ్ళు మూసుకొని 41 రోజు కూర్చున్నా మేడం. ఆ 41 రోజులో అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం జరిగింది మేడం. నా లోపల ఉన్న చెత్త మొత్తం బయటికి తీసేశారు. మనం ఒక మురికాలువల పైప్ పెడితే ఎలా క్లీన్ అవుతుందో, ఆ 41 రోజుల నాకు మొత్తం బాడీ మొత్తం శుద్ధి అయింది మేడం. అప్పుడు నాకు ఎంతో అసలు వండర్ అనిపించింది మేడం.
రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చేసుకుంటే ఇంత బాగుంటదా అని చెప్పి అప్పుడు నేను బాగా పట్టుబట్టాను మేడం. అయితే కొన్ని కారణాల వల్ల సూర్యాపేటకు వచ్చేసాను మేడం నేను. సూర్యాపేటకు రాగానే అంటే అక్కడ ఎవ్వరు ధ్యానం లేరు మేడం మా ఊర్లో. అంటే ఆ ప్రతిసారి నన్ను ఇక్కడికి రప్పించారు. మాకిక్కడ ఇల్లు ఉంది. ఇక్కడికొచ్చాను. వచ్చిన తర్వాత వెంటనే ఒక 5, 6 ధ్యానం దొరికారు మేడం. అప్పటినుండి ఇప్పటి వరకు నేను ఆహారమైనా బంద్ చేస్తా గానీ, ధ్యానం అయితే బంద్ చేయలే మేడం 15 సంవత్సరాల నుండి. పత్రి సార్ చెప్పినట్టు ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఇగ దాన్నే పట్టుకున్నా మేడం నేను. దాన్ని పట్టుకున్నాను అన్ని భోగాలే మేడం. అంటే మా బాబుకు 7,000 జాబుండేది. ఇప్పుడు 30, 40,000 జాబయింది మేడం. అది భోగమేగా మేడం. ధ్యానం సర్వరోగ నివారణి. ఏ రోగాలొచ్చినా సరే నేను హాస్పిటల్‌కెళ్ళను. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి, మనం ఆవగింజంత విశ్వాసం పెట్టుకుంటే అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు మన మాస్టర్. అలా నేను అన్ని రోగాలు పోగొట్టుకుంటున్నా మేడం. 5 సంవత్సరాల క్రితమైతే నాకు ఈ అన్నవాహికకు ముట్టొచ్చింది. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు మేడం. లేదు, మన పత్రి సార్ చెప్పినట్టు అసలు హాస్పిటల్ నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పాడు గదా! అలాంటప్పుడు మనం ఎందుకు పోవడం అని నేను విశ్వసించి, నమ్ముకొని నేను చక్కగా తింటున్నాను, చక్కగా ఉంటున్నాను. ఏ ఆపరేషన్ చేయించుకోలేదు మేడం. అందరిని కోరుకునేది ఒక్కటే, పత్రి సార్ చెప్పినట్టు 18 ఆదర్శ సూత్రాలను గనక మనం ఖచ్చితంగా పాటిస్తే అవి మన ఆరోగ్యాలన్నీ బయటపడిపోతాయి మేడం. ఒక గంట ధ్యానం చేస్తాం మేడం. 23 గంటలు మనం ఆ ఎరక స్థితిలో ఉండట్లేము. ఎప్పుడైతే గంట ధ్యానం చేసినా గాని 23 గంటలు గూడా ధ్యాన స్థితిలో ఉండాలి. ఎరక స్థితిలో ఉండాలి. మనం ఏ పని జేసినా సరే ఎరకతోని చేయాలి. అదే ధ్యానం మేడం. ధ్యానం అంటే వేరే ఏమీ లేదు. ఏ పని చేస్తామో అదే ధ్యానం ఎరక స్థితిలో ఉంటే అప్పుడు మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. పత్రి సార్ చెప్పాడు గదా! గంట ధ్యానం జేసి, ఓ ముగ్గురు కలిసినామంటే మూడోల ముచ్చట్లు చెప్తూ ఉంటాం మేడం. అది గాదు ధ్యానం. ఎవ్వరి ముచ్చట నో జడ్జిమెంట్ అని జెప్పాడు సారు. అలాంటప్పుడు మనకు రోగాలు ఎలా తగ్గుతాయి మేడం? ఎంతోమంది మాస్టర్‌లు అడుగుతున్నారు. సార్ ధ్యానం జేయమంటే చేస్తున్నాము. ఎందుకు పోవట్లేవు ఈ రోగాలు అని అడుగుతున్నాడు. సరి అయిన మాట, సరి అయిన ఆలోచన, సరి అయిన ఆహారం. ఎప్పుడైతే మనం ఈ మూడింటిని ఆచరిస్తామో మనకు ఏది ఉండదు మాస్టర్. సరి అయిన మాట అంటే ఎవ్వరి గురించి మాట్లాడకూడదు. సరి అయిన ఆహారము అంటే మనం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ శాకాహారమే. ఏ జీవిని చంపకూడదు మాస్టర్. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లవాడున్నాడు. మనం పక్కింటోళ్ళు కొడితే ఏం చేస్తాం? మళ్ళీ పోయి మళ్ళీ కొడతాం. అవునా కాదా? మరి అలాగే కొన్ని జీవాలను అవి గూడా జన్మ తీసుకొని ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనం ఎలా అయితే జీవిస్తున్నామో అవి గూడా అలా జీవించడానికొచ్చాయి ఇక్కడ భూమి మీదకి. మనకు ఆహారంగా రాలే అవి. మనకు తెలియక, మన పెద్దవాళ్ళు చెప్పక, మన ముత్తాతలు, తాతలు, అమ్మలు అందరూ కోసుకొని తింటున్నారు అని మనం గూడా అదే పని జేస్తున్నాం. అలా అవి మనకు పాపాలుగా వచ్చి మనకు రోగాలుగా తయారైతున్నాయి మాస్టర్స్. కాబట్టి మన పిల్లవాడినైతే పక్కింటి వాళ్ళు కొడితే ఎలా అయితే మనం ఎమ్మటే వాడిని కొడతామో, ఆ జీవాలు గూడా వాటిని కోసినప్పుడు, వండినప్పుడు, వాటిని మసలబెట్టినప్పుడు, నూనెలో ఉడికించినప్పుడు అవి బాధపడి అవి మనకు శాపనార్థాలు పెడతాయట మాస్టర్. ఆ శాపనార్థాలే మనకి ఈ రోగాలు. ఎప్పుడైతే వాటిని గూడా మనం ప్రేమించి, వాటిని గూడా మన పిల్లల్ని ఎలా అయితే ప్రేమిస్తామో, ఆ మూగజీవాలను గూడా అలా ప్రేమించాలి మాస్టర్స్. అప్పుడు మనం ఎప్పుడైతే శాకాహారంగా మనం కూరగాయల భోజనం తింటామో, ఏ రోగాలు ఉండవు మాస్టర్స్. అవి తింటే గూడా మనకు 72 గంటలైనా గాని అరగట్లేవు. మీరు శాకాహారులే కాండి అని మనకు డాక్టర్లు గూడా చెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి శాకాహారమే తీసుకోండి. సరియైన మాటలు మాట్లాడండి. సరియైన ఆహారం తీసుకోండి. ఇంకోటి పిరమిడ్ శక్తి అంటాడు పత్రి సారు. పిరమిడ్ ఎంత చేతనైతే అంత కట్టుకోండి మాస్టర్. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ ధ్యానం చేస్తే మూడింతల శక్తి పెరుగుతుంది. పిరమిడ్ గురించి ఒక ఉదాహరణ చెప్తే మాస్టర్స్, అంటే నాకు టైం లేదు. కొద్దిగా టచ్ చేసుకుంటా పోతున్నాను మాస్టర్స్. ఒక గంటే టైం ఇచ్చారు మేడం. అయితే ఏమైందంటే, కొత్తగా ధ్యానానికొచ్చినప్పుడు నేను గూడా ఇలాగే మీలాగే నేను గూడా క్లాస్‌లల్లకి వెళ్ళేదాన్ని. పిరమిడ్ గురించి మాస్టర్లు చెప్పేవారు. పిరమిడ్‌లో ఏది పెట్టినా, టమాటా పెట్టినా, బ్లేడ్ పెట్టినా, కూరగాయలు పెట్టినా ఎంతో తాజాగా ఉంటాయి. ఎంతో బాగుంటాయని చెప్పేవాళ్ళు. సరే అని వినేదాన్ని, వచ్చేదాన్ని.
ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మేము బస్తా తెచ్చి ఇంట్లో బియ్యం బస్తా పెట్టాం మేడం. ఆ బియ్యం బస్తా వండుదామని ఇప్పేసరికి మొత్తం పురుగులే ఉన్నాయి మేడం. అన్ని బియ్యం ఎన్ని ఉన్నాయో పురుగులు అన్ని ఉన్నాయి మాస్టర్స్. ఆ బియ్యం చూసేసరికి బాధ అనిపించింది నాకు. మళ్ళీ గుర్తొచ్చింది ధ్యానంలో. ఏమని? "నువ్వు క్లాసులలో వింటున్నావు గదా! నువ్వు గూడా ఒక పిరమిడ్ క్యాప్ పెట్టి మాస్టర్స్‌ని వేడుకో. అవన్నీ పోతాయి. నువ్వే ప్రాక్టికల్‌గా చేయొచ్చు గదా!" అని నాకు మెసేజ్ వచ్చింది మేడం. వెంటనే ధ్యానం నుంచి లేచాను. ఒక పిరమిడ్ క్యాప్ తీసుకుపోయాను. ఒక 10 నిమిషాలు అక్కడ ఆ పిరమిడ్ క్యాప్‌ను పెట్టాను. పెట్టి ధ్యానం చేశాను. మాస్టర్సు, "నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఎలా వచ్చారో అలా ఎళ్ళిపోండి మాస్టర్స్" అని ఒక పిరమిడ్ క్యాప్ ఒక ₹30 పెట్టి తెచ్చాను. ఆ క్యాప్‌ను ఆ బియ్యం బస్తా మీద పెట్టాను మాస్టర్స్. పెట్టి ధ్యానం చేశాను. 3 రోజుల తర్వాత తీసి చూశాను మేడం. అసలు బియ్యం ఎన్నున్నాయో పురుగులన్నున్న బస్తా ఒక్క బియ్యం పురుగు అందులో ఒక్క పురుగు గూడా లేదు మాస్టర్స్. అంటే అప్పుడు అర్థమైంది మేడం. ఎందుకంటే అప్పుడు నేను ప్రాక్టికల్‌గా చేశాను గనక మాస్టర్‌లు జెప్పేది ఓహో! కరెక్టు. ఏదైనా మనం ప్రాక్టికల్‌గా చేసి చూడాలి అని చెప్పి చేశాను. అది ఫుల్ సక్సెస్ అయిపోయింది. ఒక్క పురుగు గూడా లేదు. అప్పటినుంచి నేను ఎవ్వరు కలిసినా గాని మనకు ఉన్నంతలో ఒక జబ్బొస్తే లక్షలు లక్షలు పెడుతున్నాం ఇప్పుడు. ఎప్పుడైతే ఆ పిరమిడ్ నేను పత్రి సార్ వచ్చాడు మేడం ఒకసారి ఇలా చెప్పాను. సార్ నేను పిరమిడ్ కట్టుకోవాలనుకుంటున్నాను. నాకిలా జరిగింది సార్ అంటే, "ఓకే. కట్టేసుకో ఇగ. ఇంకా ఆలస్యం ఎందుకు?" అని చెప్పారు. ఆ పిరమిడ్ కట్టాను. అందరిని పిలిచాను. 41 రోజు క్లాసులు పెట్టించాను. ఎంతో అద్భుతంగా జరిగింది. పత్రి సార్ వచ్చే దాన్ని ఓపెన్ చేశారు మాస్టర్స్. దానికి ఆరోగ్య ధ్యాన పిరమిడ్ అని పేరు పెట్టారు. ఇంకోటి మేడం, చిన్నప్పటి నుండే ధ్యానం అందించాలి. ఎందుకంటే "మొక్కయ్యొంగందే మ్రానయ్యొంగదు." మనం చిన్నప్పటి నుండి మొక్కను తీసి లాగి పెడితే ఇంకో కానైనా మంచిగా మొలుస్తుంది. కానీ పెద్ద వృక్షమైన తర్వాత, ఏర్లు నాటకపోయిన తర్వాత, మనం మళ్ళీ ఆ చెట్టును లాగాలంటే లాగలేము, రాదు. కాబట్టి మన ఇంట్లో ఎవ్వరు పిల్లలున్నా, కొడుకు పిల్లలున్నా, బిడ్డ పిల్లలున్నా, పక్కింటి పిల్లలున్నా, ప్రతి ఒక్కరికి నేను జెప్పేదేందంటే పిల్లలకు ధ్యానం అందించండి. అంటే ఈ సమాజంలో ఇప్పుడు ఎలా ఉంది అంటే, అసలు ఘోరంగా ఉంది మేడం. ఆధ్యాత్మిక ఉంటేనే జీవితం. ప్రాపంచికంగా అసలు అన్నా చెల్లెల వరుస లేదు. అసలు ఏది లేదు మేడం. కాలేజీలల్ల ఎంతో ఘోరంగా ఉంది పిల్లల పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని పత్రిసారు కోరినట్టుగా సాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు అయ్యేంత వరకు మనం ప్రతి ఒక్కరం తలుసుకుంటే పత్రిసార్ కల నెరవేరుతుందని నేను విన్నవించుకుంటున్నాను. ఇంకోటి మేడం, మనం ఏ ఆలోచనలు చేస్తే అదే జరుగుతుంది. ఏ విత్తనం నాటుతామో అదే చెట్టు మొలుస్తుందిగా మాస్టర్స్. మన భావాలే, మన ఆలోచనలే మనకు జరుగుతుంది. నేను చిన్న కథ ఉదాహరణ చెప్తామనుకుంటున్నాను మాస్టర్స్. అందరూ ఎరకతోని శ్రద్ధగా వినండి. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో, జీవన విధానం ఎలా ఉంటుందో మీకు 2 వాక్యాల్లో మంచిగా చెప్తాను మాస్టర్స్. అందరూ వినండి. దృష్టిని బట్టి సృష్టి. మన దృష్టి ఎలాగుంటుందో, ఆ సృష్టి అలాగే జరుగుతుంది. యద్భావం తద్భవతి. మన భావాలు ఎలా ఉంటాయో మనకదే జరుగుతుంది మాస్టర్స్. కాబట్టి ఒక చిన్న కథ విన్నవించుకుంటున్నాను. అత్త, కోడళ్ళుంటారు మాస్టర్ ఒక ఊర్లో. అయితే ఎలా అంటే కొత్తగా పెండ్లయిందన్నట్టు. ఒక అమ్మాయి ఏందంటే తల్లి లేని అమ్మాయి. తండ్రి బాగా గారాబంగా పెంచుతాడు. అయితే అత్తగారింటికొస్తది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 5 ఏళ్ళే ఒక్క తిరగలేవుగా మాస్టర్. అలాంటిది మన ఒక కోడలు ఒక ఇంటి పక్కింటి అమ్మాయి మన ఇంటికొచ్చిన తర్వాత ఎలా ఉంటది? కలుపుకపోయి ఉండాలి. కానీ అట్లా గాకుండా నేను చెప్పినట్టే వినాలి నా కోడలు అని మనం ఎంతో రాసి రంపాల పెడుతూ ఉంటాం. మన బిడ్డ కాపురం అయితే చక్కగుండాలి. మన కోడలు కాపురం అయితే మంచిగుండొద్దు. ఎవ్వరైనా ప్రాపంచికంగా ఆలోచించేది అదొక్కటే మాస్టర్. అయితే బిడ్డింటికి పోతే ఏమంటామంటే, అంత బాగా చక్కగా ఉన్న తర్వాత ఇంటికొచ్చిన తర్వాత, నా అల్లుడు చాలా మంచోడు, నా బిడ్డకు పని జేస్తుండు, ఎంతో అదృష్టవంతురాలు నా బిడ్డ అని చెప్పుకుంటాం మనం పక్కింటోళ్ళం. అలాగే మన కోడలు పెళ్ళై మన ఇంటికొచ్చిన తర్వాత, మన కొడుకేమన్నా పని జేస్తుంటే, వాడు రండా, వాడు చవట, వాడు చేతగానోడు, పెళ్ళానికి బానిసైపోయిండు. ఆ! అక్కడైతేనేమో బిడ్డ కాపురం చక్కగుండాలి. ఇక్కడైతేనేమో కొడుకు, కోడలు చేసుకోవద్దు. ఇది గాదుగా మాస్టర్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక స్థితిలో వస్తామో, కొడుకు బిడ్డను, బిడ్డను కొడుకును, కోడల్ని అందరిని ఒకే భావనతోని చూడగలుగుతాం. అంటే ప్రాపంచికం ఉంటే ఏమైద్దంటే, ఆ ఆలోచన వేరే ఉంటది. ఆ భావాలు వేరే ఉంటాయి. ఆ దృష్టి వేరే ఉంటది.
ఇలా అయితే రోజు గొడవలు పెట్టుకుంటుంది. రోజు గొడవలు పెట్టుకుంటే ఇగ పడలేక ఆ బిడ్డ తండ్రి దగ్గరికెళ్ళిపోద్ది. నాన్న, నాన్న మా అత్తకి నాకు అస్సలు పడట్లేదు నాన్న. మా అత్తన్న చనిపోవాలి, నేనన్నా చనిపోవాలి. ఇగ ఇంకోటైతే మార్గం లేదు నాన్న అని తండ్రి కాళ్ళ మీద పడి బాగా ఏడుస్తుంటది. ఓకే నాన్న నువ్వన్నట్టే చేద్దాం. అయితే నువ్వు చనిపోతే నేను తట్టుకోలేను గదా! మీ అత్తనే చంపుదాం బిడ్డ అని చెప్పి నేనొక మందిస్తా. ఎవ్వరికీ అనుమానం రాకుండా రోజు కొంచెం టీలో ఇచ్చుకుంటూ, మీ అత్తను ప్రేమతోని మంచిగా మాట్లాడుకుంటూ, "నువ్విలా ఇస్తే చనిపోయిందనుకో, నీ మీద అనుమానం వస్తది. మళ్ళా నీకే ముప్పయితది నాన్న, బాగుండదు. ప్రేమతోని తల్లికి ఎలా చేస్తావో అలా సేవలు చేసుకుంటూ, రోజు టీలో కొంచెం కలుపుకుంటూ ఇచ్చుకుంటావో, మీ అత్త చనిపోద్ది" అని జెప్పి, ఆ బాటిల్ ఇచ్చి బిడ్డను సాగనంపుతాడు. మళ్ళీ అత్తగారింటికి. మళ్ళీ ఆ బాటిల్ తీసుకొని అత్తగారింటికి పోతది. పోయిన తర్వాత ఏం చేస్తదంటే, ఇగ మళ్ళా అనుమానం రావద్దు గదా! మంచిగా ఉండాలి గదా! అని జెప్పి ప్రతిరోజు ప్రేమగా అత్తయ్య టీ తీసుకోండి అనడం, అన్నంలో ప్లేట్‌లో అన్నం పెట్టడం, ఆ ప్లేట్ తీయడం. అసలు ఎంత చక్కగా అంటే అంత మారిపోయిందన్నట్టు. అంటే ఈమేమనుకుంటుంది ఇగ మా అత్త ఇగ నెల రోజులైతే ఈమె పీడ విరగడైపోద్ది గదా! నెల రోజులే గదా! ఈ నెల రోజులు మంచిగా సేవలు చేసుకుందాం అని జెప్పి అలా ప్రేమతోని చేస్తుందన్నట్టు. అప్పుడు ఏమనిపిస్తది వాళ్ళ అత్తకు, నా కోడల్ని నేనింత నరకం పెట్టానా? ఇన్ని బాధలు పెట్టానా? నా బిడ్డ కంటే ఎక్కువ సేవలు చేసుకుంటుంది అని జెప్పి అమ్మ, అమ్మ అనడం ఆమె గూడా ఎంతో బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటుంది. ఇలా జరిగే క్రమంలో ప్రేమలెక్కువైపోయినాయింగ. అసలు అత్త లేకుంటే కోడలు, కోడలు లేకుంటే అత్త బతకలేని స్థితికి వచ్చేసారిగ. వచ్చేసిన తర్వాత వామ్మో! మా అత్త అసలు ఇంత మారిపోయిందా? ఇంత మంచిగా చూసుకుంటుందా? మా అత్త లేని జీవితం నాకొద్దు అని మళ్ళా బాధపడుతుంది. మళ్ళీ బాధపడి ఇప్పుడు ఎట్లా? దీనికి మార్గం ఎట్లా మరి? ఇప్పుడు నేను మా నాన్న కాంచి విషం తెస్తిని. మా అత్త 2 రోజులైతే చనిపోద్ది. ఎట్లా భగవంతుడా! అని చెప్పి మళ్ళీ తండ్రి దగ్గరికి మళ్ళీ ఉరుకుతది. అయితే పోయిన తర్వాత ఏమని చెప్తదంటే, "నాన్న, నాన్న అసలు మనం అనవసరంగా ఈ ఆలోచనలు చేశాము. మా అత్తలో ఎంతో మార్పొచ్చింది. నాకు అమ్మలేని లోటు తీర్చింది. అంత చక్కగా చూసుకుంటుంది మా అత్త. నాకు నువ్వేమన్నా చెయ్యి నాన్న. నాకైతే సంబంధం లేదు. మా అత్త బతకాలే. మా అత్త బతకకుంటే ఇప్పుడు నీ బిడ్డ గూడా బతకదు. ఇదొక్కటే నేను నీకు చెప్పేది" అని మళ్ళా ప్రాధేయపడతది తండ్రి దగ్గరకొచ్చి. ఆ! అయితే అప్పుడేమంటాడంటే, ఓహో! అంటే బిడ్డ మార్పు జూషిండు. బిడ్డ మార్పు జూసి, బిడ్డ మాటలు విని, అప్పుడు నమ్మకం గలిగిన తర్వాత, అప్పుడు జెప్తాడన్నట్టు. ఏమని, "అమ్మా! నేను చనిపోవడానికి ఇయ్యలేదురా విషాన్ని. అదొక టానికు. మీలో మార్పు రావడానికే నేనలా ఇచ్చాను బిడ్డ. రోజు క్రమేణా, క్రమేణా నీలో మార్పు, మీ అత్తలో మార్పు వస్తుందనే నేను అలా ఇచ్చాను బిడ్డ. మీ అత్త చనిపోదు. నీకు ఏం గాదు బిడ్డ" అని జెప్పి, ఆ బిడ్డకు నచ్చజెప్పి మళ్ళీ అత్తగారింటికి పంపిస్తాడన్నట్టు. అప్పుడు చక్కగా అత్తా, కోడన్లు ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా అలా ఉన్నారు మాస్టర్స్. అంటే మీకీ కథను బట్టి ఏమర్థమైంది? మనం ఎలా ఆలోచిస్తామో అలే జరుగుతది. మనం ఏది దృష్టి పెడతామో ఆ సృష్టి గూడా అదే చేస్తుందన్నట్టు. ఈ కథలో నీతి దృష్టిని బట్టి సృష్టి మేడం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమగా, ఆప్యాయతగా, అనురాగంగా, సంతోషంగా మనం ఇంట్లో అత్త, కోడన్ల మంచిగా ఉంటే ఇల్లంతా స్వర్గమే మాస్టర్స్. ఇంట్లో మగవాళ్ళు గూడా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదంతా ఎలా వస్తది మాస్టర్ అంటే, ధ్యానం వల్ల వస్తది. మనకు పత్రి సారు మనకు ఎంతో చక్కటి మార్గాన్ని అందించాడు. ఎంతో చక్కగా ఎంతో అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఎంతో చక్కగా మనకు వివరించారు కాబట్టి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. అందరికీ చెప్పండి. మనకు పత్రిసారి ఏమని జెప్తాడు? ఏదొస్తే అదే చెప్పమన్నాడు. ఏ వస్తే ఏ చెప్పండి. బి వస్తే బి చెప్పండి. కాబట్టి మీరు ఒక్క అనుభవం పొందినా చాలు. ఎమ్మటే చెప్పండి. అది మీకు ఎనర్జీ రూపకంగా మీకు ఇంకా ఎంతో ఎంతో శక్తి పెరుగుతది అని సారు ఎంతో చక్కగా చెప్పాడు గదా మనకు. కాబట్టి అందరూ ధ్యానం చేయండి. ఆరోగ్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. పత్రి సారు 3 ఆదర్శ సూత్రాలు ఇవి. సాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు చక్కగా చేయండి. అందరూ ఆనందంగా ఉండండి. నా అనుభవాలు చెప్తాను మేడం కాసేపు. నా అనుభవాలైతే 1, 2 గాదు మేడం. అయితే అసలు అంతకుముందు అన్ని జబ్బులే అని చెప్పాను గదా! ఆ జబ్బులన్నిటి నుండి బయటపడ్డాను. ప్రతిసారి ఇక్కడికొచ్చాడు ఒకసారి. "సార్ నాకు బుక్కు రాయాలనిపిస్తుంది" అంటే, "తప్పకుండా రాయమ్మా! నీ అనుభవాలతోనే నీ బుక్కు రాయని" జెప్పాడు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అంటానికి నిదర్శనం మాస్టర్స్. అయితే మా బాబు ఒకసారి
మా బాబుకు 7,000 జాబే మాస్టర్స్. అయితే పత్రి సార్‌ని అడిగాను నేను. సారు ఎలా సారు ఇలా అంటే, "ఏం గాదు. నీకన్ని భోగాలే వస్తాయి. నువ్వు పిరమిడ్ కట్టుకున్నావు గదా! నీకేం గాదని" చెప్పారు. ఆ మాట మీద ఒక అతనేం జేశాడంటే అది ఇది మన వోడాఫోన్ జాబు తీసేస్తుండు మాస్టర్స్. తీసేసేటప్పుడు ఏం జేసిండంటే, "శ్రీకాంతు నీకు 7,000 జాబే గదా! వద్దు నాన్న నీకు 30, 40 వేలొస్తాయి. ఈ కంపెనీ నీకిస్తాము. నువ్వే తీసుకో మొత్తం" అని చెప్పాడు. సరే అని మా బాబు అతనికి మాట ఇచ్చిండు, వచ్చిండు. వచ్చిన తర్వాత ఇంటికొచ్చి అన్నాడు, "అమ్మ ఈ 7,000తోని మనం జీవిత విధానం నడుపుకోలేము. మనం పిరమిడ్లకిచ్చుకోవాలె. ఎక్కడ అన్నదానాలియ్యాలె, కుటుంబం వెళ్ళాలె. ఇట్లా ఒక మాస్టర్ నాకు ఇలా ఇస్తా అంటున్నాడు. నాకు తెలిసినతను." అంటే ఆయన ధ్యానం గాదు, మామూలు మనిషి అన్నట్టు. "ఇస్తా అంటున్నాడు. తీసుకుందాం అమ్మా. వోడాఫోన్ కంపెనీని మనం తీసుకుందాము. కాకపోతే ఒక 15,00,000 కట్టాలమ్మా" అన్నాడు. సరే నాన్న నీకెందుకొచ్చిందో, ఏది జరిగినా మన మంచికే అనుకుందాము. తీసుకో నాన్న డబ్బులు లేకుంటే ఎవరినైనా అడిగైనా పెడదాం పెట్టుబడి. అన్నీ మనకు భద్రసారే చూసుకుంటాడు గదా! ఓకే అని చెప్పేసేయి నాన్న అని చెప్పేసాను నేను. చెప్పిన తర్వాత పోయిండ్రు, మాట్లాడుకుండ్రు, 15,00,000 మాట్లాడుకుండ్రు, వచ్చిండ్రు. నాకు కొద్దిగా ఆయనే లోటులో ఉన్నట్టు తెలిసింది. అది తెలిసిన తర్వాత, "నాన్న అతను మంచోడు గాదంట నాన్న. వద్దు నాన్న. మరి ఆలోచించు. మనం డబ్బులన్నీ పోసిన తర్వాత" అది వెంటనే మాకు రిజిస్టర్ జేయడంట. ఒక నెల రోజుల తర్వాత చేస్తాడట మాస్టర్స్. అయితే నాకెందుకో కరెక్ట్ అనిపియలేదు. ధ్యానంలో కూర్చున్నాను. ఏ ఆలోచనొచ్చినా, ఏదొచ్చినా నాకు ముందు ధ్యానమే పరిష్కారం చేస్తదని నేనేం జేశాను, ధ్యానంలో కూర్చున్నాను. మా బాబు జేసేది కరెక్టేనా? మేము అందులో దిగేది కరెక్టేనా? మంచి మార్గానికి పోతే మా దగ్గరికి అందియండి. లేకపోతే ఇది దూరం చేయండి మాస్టర్ అని మా బాబు ఒక మాట ఇచ్చాంగా మమ్మీ అని డబ్బులు కట్టడానికి బ్యాంకుకెళ్ళాడు మాస్టర్స్. ఎళ్ళిండు 15,00,000 కట్టడానికి ఎళ్లారు. ఎలా టైం లేదు. వాడు కట్టడానికి పోయిండు. నాకేదో కొద్దిగా సందేహం లోపల కొడుతుంది. అని పత్రి సార్‌ని పిలుచుకున్న, ధ్యానం చేసుకున్న, కూర్చున్న మాస్టర్. ఒక అరగంట తర్వాత లేచిన. మా బాబొచ్చాడు. వచ్చిన తర్వాత "ఏం నాన్న డబ్బులు కట్టావా?" అడిగాను. "లేదు మమ్మీ నీకు చెక్ బుక్ లేదు గదా! రేపు రా బాబు. రేపు వస్తే డబ్బులు అతనికిద్దు" అని చెప్పాడు. ఓహో! సరే నాన్న. ఒక రోజుకు అవకాశం ఇచ్చారు. సరే అని మాస్టర్‌లకు ధన్యవాదాలు చెప్పుకున్నా. అయిపోయింది మాస్టర్స్. తెల్లారి మళ్ళా బ్యాంకుకి పోయి డబ్బులు కట్టే పనుంది. ఈలోపు ఒక 7,00,00,000కి ఆయన దివాలా తీసి ఎళ్ళిపోయాడు మాస్టర్. అసలు ఎంత వండర్ అనిపించిందంటే నాకు, మనం పత్రి సార్‌ని గనక నమ్ముకుంటే ఒక్కటి గాదు, 2 గాదు ప్రతీదీ. ఒక 15,00,000కు నన్ను ఆ నుండి బయటపడేటట్టు జేశారు మాస్టర్. వెంటనే 2, 3 రోజుల తర్వాత పత్రి సారొచ్చాడు. ఇప్పుడు మీతో నేనెలా మాట్లాడుతున్నో పత్రి సార్‌కు నాకు అంత దగ్గర ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నాకు పత్రి సార్‌తోనే. మా పిల్లల్ని, నన్ను, నా కోడల్ని, నా కొడుకును ఇట్లా భుజాల మీద చేతులేసుకొని అంత దగ్గరగా ఉంటాడు. ప్రతీదీ పెళ్లి జరిగినా పత్రి సార్‌తోనే, పిరమిడ్ కట్టినా పత్రి సార్‌తోనే. ఇప్పుడు ఈ 15,00,000 గూడా నాకు బయట పడేటట్టు చేశారు మేడం. ఇంతకంటే ఎక్కువ భోగాలు ఇంకేం గావాలి మాస్టర్? కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నో అనుభవాలు. నేనిప్పుడు అన్నవాహిక గొట్టానికి ముడతొచ్చిందన్నారు. డాక్టర్లు ఆపరేషన్ అన్నారు. అయినా నేను 5 సంవత్సరాలు మాస్టర్స్ ఏమి తినకుండా శ్వాసనే నమ్ముకున్నా. లాస్ట్‌కి మన పత్రి సార్ ఏమంటాడు? శ్వాసే ఆహారం. 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే యోగి. ఒక పూట తింటే బో బో 2 పూటలు తింటే భోగి, ఒక పూట తింటే యోగి అని చెప్పారు. లాస్ట్‌కు శ్వాసాహారం అని చెప్పాడు. ఎప్పుడైతే నేను పత్రి సార్‌ని నమ్ముకున్నానో, ఏది తిన్నా ఓకే, తినకున్నా ఓకే అని నేనలా జీవించుకుంటూ నేనింత ఆనందంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత సంతోషంగా ఉన్నాను అంటే అది పత్రి సారే సార్. పత్రి సార్‌కు కోటాను కోట్ల ధన్యవాదాలు. అందరూ ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో అన్నీ ఆయనే చూసుకుంటాడు మాస్టర్. అంటే మనకు అవనమ్మకం. ఇటు బోతే కొన్ని రోజులు, అటు బోతే కొన్ని రోజులు. ఇప్పుడు దేవుళ్ళని మార్చినట్టుగా ఇప్పుడు అందరిని గూడా మారుస్తూ ఉన్నారు. అది గాదు. ఎప్పుడైతే మీరు ప్రతిసారు ఏ ధ్యానం అయితే శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్పారో దానికే అంకితం కాండి. ఎప్పుడైతే మనకొక భావన ఉన్నప్పుడు దాంతోనే మనం అందులోనే మునిగిపోవాలి. నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏదొచ్చినా ఒకటే పట్టుకుంటే ఇప్పుడు మన పిల్లలున్నారు గదా! ఇప్పుడు ఒక తల్లి పిల్లల్ని ఎలా జూసుకుంటది? ఒక పక్షి ఎలా జూసుకుంటది దాని పిల్లల్ని? మంచిగా రెక్కలన్నీ ఇలా చాపుకొని, రెక్కల కింద ఎలా అయితే వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకుంటదో,
ఒక పక్షి. అలాగే మనం ఇప్పుడు పత్రి సారు కింద మనం చేరిన వాళ్ళం. పత్రి సారు అందరిని ఆయన పిల్లల్ని ఆయన కాపాడుకోడా. ఎప్పుడైతే మనకు రోగాలొస్తాయో, ఇది కర్మ, బాధ అనుకుంటాం. అలా అనుకోకూడదు. ఎందుకంటే మనకొక శిక్ష కాదు అది. ఒక జబ్బొచ్చినప్పుడే గదా! ఒక దైవానికి దగ్గరయ్యేది మనం. అదే ఇప్పుడు ఏ జబ్బు రాలేదనుకోండి మాస్టర్స్, అలాగే జీవిస్తూ ఉంటాం. ప్రాపంచికంగా ఎలా జీవిస్తాము? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎలా చేష్టలున్నాయి? ఎలా మాటలున్నాయి? ఎప్పుడైతే మనం దైవానికి దగ్గర గావాలనుకుంటే ఒక జబ్బొస్తుంది. దాన్ని ప్రేమించండి. ఓహ్! ఇది ఎందుకొచ్చిందో నాకు? దానివల్ల ఏం నేర్చుకునేదుందో అని ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస బెట్టి దాన్ని ప్రేమిస్తామో, ఆ రోగాన్ని గూడా ప్రేమించాలి. ఇప్పుడు నాకు అన్నవాహికకు జబ్బొచ్చింది. దాన్ని ప్రేమించుకుంటున్నాను. ఎంతో మంది గురువులు కలిశారు. ఎంతో ఆధ్యాత్మికతో పెరిగాను నేను. ఎంతో సబ్జెక్టు నేర్చుకున్నాను. ఓహో! దీనికి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. ఎప్పుడైతే మనం థాంక్స్ జెప్పుకుంటామో, దాంతో ప్రేమగా ఉంటామో, అది మన నుండి ఎళ్ళిపోతుంది. మనకేది నేర్పియాలనో అది నేర్పిచ్చేదాకా మన దగ్గర ఉంటుంది. ఎప్పుడు నేర్చుకోమో మనము, అది ఇంకా ఎన్నో జన్మలుగా మనము పుడుతూ ఉంటాము, చస్తూ ఉంటాం. పునరపి జననం చస్తూ ఉంటాం, పుడతా ఉంటాం. పునరపి మరణం, పునరపి జననం. ఇప్పుడు ఆధ్యాత్మిక అంటే మనం దైవాన్ని పట్టుకునేంత వరకు ఇది వస్తూనే ఉంటాం, పోతా ఉంటాం. ఎప్పుడైతే ఈ ధ్యానం వల్ల ముక్తి, మోక్షం పొందుతామో అప్పుడు అది ఆఖరి జన్మ అవుతుంది. మనం ఆఖరి జన్మ సౌందర్యం కంటే బాహ్య సౌందర్యం మిన్న అని మనం అంటూ ఉంటాం. ఇప్పుడు అంతరంగంలో ఉన్నది ముఖ్యం. బాహ్యంగా ఉన్నది ముఖ్యం గాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆనందంగా ఉండడానికి ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుతాము, పౌడర్‌లేస్తాము. అది గాదు గదా! మన లోపల ఎంత అంతర్ముఖంగా ఎంత బాగుంటామో అది ముఖ్యం. దాని గురించి ఒక చిన్న కథ జెప్తాను. ఒక బామ్మ మనవడు ఉన్నాడు. అయితే బామ్మకు జరం వస్తది మాస్టర్స్. జరం వచ్చినప్పుడు ఆ మనవడు డాక్టర్‌లని తీసుకొనొస్తాడు. వచ్చినప్పుడు ఏమని జెప్తాడంటే, "ఒక నెల రోజులు మీ బామ్మ రెస్ట్‌గుండాలే బాబు. అప్పుడు బావుంటది" అని చెప్పాడు. అయితే ఓకే అని చెప్తాడు. అయితే అప్పుడు ఆ బామ్మ ఏమంటది, "నాకు తోటంటే ఇష్టం నాన్న. నువ్వు తోటకెళ్ళి చూసుకుంటా అంటే నేను ఇంట్లో రెస్ట్‌గా ఉంటాను" అంటదన్నమాట. సరే బామ్మ అంటాడు. అయితే ఆ మనవడు ఏం చేస్తాడంటే రోజు తోటకెళ్ళి నీళ్లు పట్టి, ఆ పూలను, ఆకులను మంచిగా చూసుకుంటూ దాన్ని తోటను మంచిగా ఉంచుకో నాన్న. అప్పుడు నాకు తృప్తుంటది అని చెప్తది ఆ బామ్మ. సరే అంటాడు. రోజు నెల రోజులు పోతాడు, వస్తాడు, నీళ్లు పెడతాడు. ఆ చెట్లను, ఆకులను మంచిగా తూడుస్తూ, వాటిని ప్రేమిస్తూ ఉంటాడు, వస్తాడు. నెల రోజుల తర్వాత ఆ బామ్మకి జరం తగ్గిపోతది. తగ్గిపోయిన తర్వాత ఏమంటది, "నాన్న నాకు జరం తగ్గింది గదా! మనం బయటికట్లా తోటకెళ్ళొద్దాం పా నాన్న" అని ఆ బాబుని తోటకు తీసుకొని పోతది. పోయిన తర్వాత తోటను చూస్తే మొత్తం ఎండిపోయి ఉంటది మాస్టర్స్. ఎందుకు ఎండిపోయింది అంటే, ఆ బాబు ఏం చెప్తాడంటే, "నానమ్మ నువ్వు ఏమన్నావు? మంచిగా పూలను, రెమ్మలను, ఆకులను మంచిగా చూసుకో నాన్న. పచ్చగా ఉండేటట్లు చూసుకో అన్నావు గదా! నేను గూడా అదే పని రోజు మంచిగా ఆకు, పువ్వు అన్ని రెమ్మలు, పువ్వులు, ఆకులు అన్ని కాండాన్ని అన్ని తుడుచుకుంటూ మంచిగా ఉంచాను. నాకు గూడా ఇలా ఎందుకు జరిగిందో నాకు గూడా తెలవదు బామ్మ" అని ఆ పిల్లవాడు అంటాడు. "కాదు నాన్న, అది గాదు నాన్న. ఏర్లకు నీళ్లు పెట్టుకోవాలి నాన్న. ఫస్ట్ మనం భూమి లోపలికి ఏర్లు పోయాయి. అయి ఎప్పుడైతే మనం వాటర్‌ని దానికి అందిస్తామో, అప్పుడు మనకు ఆ చెట్టు అన్నిటికి ఆ ఏర్ల ద్వారా, ఆ నీరు ద్వారా నువ్వు అన్నీ తుడవనవసరం లేదు. అన్నీ గమనించుకోనవసరం లేదు. అది ఏది జరగాలనో అది మంచిగా ఆకులు, కాండం, కాయలు, పూలు, పండ్లు అన్నీ ఇస్తుంది. నువ్వు తప్పు చేశావు నాన్న" అని ఆ బామ్మ మనవనికి చెప్తుంది. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడైతే అంతర్ముఖ ప్రయాణం చేస్తామో, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనకు సర్వ రోగ నివారణి అన్నట్టు సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, శక్తి, ప్రశాంతత అన్నీ వస్తాయి. ఒక ధ్యానం పట్టుకోండి మాస్టర్స్. ఏరుకి ఎలా అయితే నీరందిస్తామో, మన లోపట అంతర్ముఖ భగవంతుడు మన లోపలనే భగవంతుడున్నాడు. ఆ భగవంతుడిని ఎప్పుడైతే పట్టుకుంటామో అన్నీ ఏవి గావాలనో అవి వస్తాయి మాస్టర్స్. మనం బయటికెళ్ళేటప్పుడు సెంట్లు కొట్టుకొని, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని, సోపులేసుకొని, నగలేసుకొని ఇవి గాదు మాస్టర్స్. అవి అంతవరకే. ఆ కాసేపటి వరకే. తర్వాత మనకు జబ్బులొచ్చేది, రోగాలొచ్చేది మనం ఎప్పుడైతే ధ్యానం చెయ్యమో, అవన్నీ మనకు రోగాల రూపకంగా ఇప్పుడు నెత్తికి రంగు పెట్టుకుంటారు మాస్టరు. అది పర్మనెంటా? కాదు. క్యాన్సర్‌లొస్తున్నాయి.
ఫెయిర్ అండ్ లవ్లీ ఏది రాసుకున్నా మన లిప్‌టిక్ పెట్టుకోవద్దంట అస్సలే. ఆ లిప్‌టిక్ పెట్టుకుంటున్నాము. అంటే ప్రాపంచికంగా అందంగా ఉంటా ఓకేనా మాస్టర్? అప్పుడు ఆ జనం వరకే. భగవంతుడు మెచ్చేది లోపట అంతర్ముఖంగా ఎంతో ఆనందంగా ఉండాలి అంటే అంతర్ముఖ ప్రయాణం చేయాలి మాస్టర్స్. అందరూ ధ్యానం చేయండి. ఆరోగ్యంగా ఉండండి. నాకు అసలు ముందు అన్ని రోగాలే మేడం. ఒక్కటి కాదు, 2 కాదు చాలా ఉండే. మా అమ్మాయి ధ్యానం చెప్పింది చేస్తూ ఉన్నా. చేస్తూ ఉన్న క్రమంలో గూడా ఏంటి ఆహ్, అంటే బ్లడ్ మోషన్స్ అయ్యేయి మేడం. బ్లడ్ మోషన్స్ అయ్యి అన్ని రక్త కణాలన్నీ తెల్లగా అయిపోయాయి. అసలు డాక్టర్ల దగ్గరికెళ్ళాను. ఎళ్ళినప్పుడు ఏమన్నాడంటే, "ఇగ అయిపోయిందమ్మా, ఈమె పని అయిపోయింది. ఈమె బతకదిగ" అని చెప్పారు. చెప్పినప్పుడు పత్రి సార్‌ని నమ్ముకున్నా. అప్పుడు ధ్యానం చేస్తున్నా. కొత్త అన్నట్టు అప్పుడు నాకు. ధ్యానం చేస్తుంటే ఏమైంది, ఇగ మా అమ్మాయి "సరే సార్ ఆహ్, మాకొక అవకాశం ఇయ్యండి. హైదరాబాద్‌కి ఏదైనా హాస్పిటల్‌కి రాయండి" అని చెప్పారు. సరే అని 1:00 నైటు ఒకటయింది మేడం. అప్పుడు మాట లేదు, ముచ్చట లేదు. పడిపోయాను అంతా. ఫుల్లు బ్లడ్ మోషన్స్ అయితుంది. అప్పుడు 1కి ఫోన్‌లు చేస్తే డాక్టర్ ఉన్నాడక్కడ. నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అసలు ఏం లాభం లేదు. అసలెలా తీసుకొచ్చారు ఈమెను? ఎలా బతికిందసలు అంటే, "ఏం కాదు సారు, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. భగవంతుడు చూసుకుంటాడు" అని చెప్పారు మా పిల్లలు. అంటే తర్వాత చెప్పారు నాకు. నాకు ఏ సోయి లేదన్నట్టు. అయితే జాయిన్ జేశారు. అప్పుడు పత్రి సార్‌ని వేడుకున్నా. "భూమి మీద నాకు పనుంటే మీరు నన్ను కాపాడండి. లేకపోతే తీసుకపోండి." అప్పుడు గూడా నేను ఆ పత్రి సార్‌నే వేడుకున్నాను. మాట రాకున్నా పత్రి సార్ మీదనే భారం యేసుకున్నాను. అలా 2 డేసుల్నే మొత్తం కణాలు, రక్త కణాలు రక్తం వచ్చేసింది. మాట వచ్చేసింది. అసలు ఎంతో అద్భుతంగా అసలు ఆ జబ్బొస్తే అసలు 6 నెలలైనా కోలుకోరట మేడం. అట్లాంటిది 2 డేస్‌లోనే నన్ను డిశ్చార్జ్ జేసేసారు. అంటే అదొక పెద్ద అనుభవం. ఎంత పెద్ద మిరాకిల్ అంటే అసలు అయిపోయిందన్న ఆమెను బతికొచ్చాను మాస్టర్స్. అలా వచ్చేసాను. సూర్యాపేటకొచ్చేసాను మళ్ళా. వచ్చేసిన తర్వాత మా అమ్మాయి సర్లే కొద్దిగా నీరసంగా ఉన్నావుగా మమ్మీ, మళ్ళీ ఫస్ట్ పోయిన డాక్టర్ కాడికి పోయి కొద్దిగా బలానికన్నా మెడిసిన్ తీసుకొనొద్దామని మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకొని పోయింది మాస్టర్స్. పోయిన తర్వాత ఆ డాక్టర్ చూశాడు. "అసలు నువ్వెలా బతికినావు? ఎలా వచ్చావు? మళ్ళా నా దగ్గరికి ఎట్లా తీసుకొచ్చారు మీ అమ్మను? అసలు ఇక్కడ నుండి హైదరాబాద్ పోయేదాకా కూడా నేను బతకదనుకున్నాను. మీ బలవంతాన నేను దోలాను. అసలు వండరు. అసలు ఎలా జరిగిందిది?" అని అడిగారు. మా డాక్టర్‌లే చిత్రపోయారసలుకు. అంటే, "లేదు మా మమ్మీ ఈ మధ్యే ధ్యానం చేస్తుంది. ఆ పత్రి సారే మా అమ్మని బతికిచ్చాడు సార్. కాబట్టి అందరూ గూడా మీరు వచ్చిన వాళ్ళకి గూడా ధ్యానం జెప్పండి మాస్టర్స్" అని సారు డాక్టర్‌లకి జెప్పారు. అది ఒక పెద్ద మిరాకిల్ మేడం నాకైతే. ఇంకోటి ఈ పండ్లు మొత్తం ఈ దవడ పండ్లు నొచ్చేది మాస్టర్స్. అయితే హాస్పిటల్‌కెళ్ళాను. హాస్పిటల్‌కెళ్తే ఏమన్నాడంటే డాక్టరు, మా ఫ్యామిలీ డాక్టరే ఆయనే. అంత మంచి డాక్టర్ అయినా సరే ఏమన్నాడంటే, "ఈ పండ్లన్నీ తీసేసుకోవాలమ్మా నువ్వు. అన్నీ ఇన్ఫెక్షన్‌లొస్తాయి ఒకదానికొకటి. అన్నీ తీసేసుకోవాలి." ఎందుకంటే ఇక చావే శరణ్యం అన్న కాడికొచ్చిన మేడం నేను. ఆ పళ్ళు తీరు తీసినప్పుడు ఏమైందంటే అసలు ఒక బావిలో దునకబుద్దయింది నాకు. అన్ని టాబ్లెట్‌లేసుకునేదాన్ని. అసలు కోళ్ళను గోపిచ్చేదాన్ని, దేవుళ్ళ చుట్టూ తిరిగేదాన్ని, హాస్పిటల్ల చుట్టూ తిరిగేదాన్ని. అట్లయినా తగ్గలే. ఎప్పుడైతే ధ్యానం వచ్చిందో, ఇగ హాస్పిటల్‌కి ఏమైనా చూయించుకుందామని పోయినా. అయితే ఆయన అన్నీ తీయాలని చెప్పాడు. ఏమన్నానంటే, "నేనిప్పుడే ఈ మధ్యనే ధ్యానంలోకొచ్చినా గదండీ! నాకు పత్రి సార్ ఉన్నాడు. నీవేమైనా టెస్ట్ కోసం" అంటే మా వారు ఆర్ఎంపీ డాక్టర్ అన్నట్టు. "నువ్వు ఏదో చూపిస్తా అంటే వచ్చినా గానీ, నేను పండ్లన్నయితే తీయించుకోను" అని చెప్పాను. ఆ మెడిసిన్ ఏదో తీసుకున్నా వచ్చాను మేడం. అలానే ఆ క్రమంలో ఏమైందంటే 108 రోజుల క్లాసులు పెట్టించాం మేడం సూర్యాపేటలో. అంటే మనకు అందిన దాన్ని పత్రి సార్ ఏమన్నాడు, అందరికి చెప్పాలి అన్నాడు గదా అని ఇంటింటా ధ్యానం పెట్టించాం మేడం. నేను పిరమిడ్ గట్టక తల్లి ధ్యానంలో వచ్చిన కొత్తల్నే ఒక 5, 6గురమే ఉండేది. అంటే పంచితేనే పెంచబడును అని చెప్పాడు గదా మనకు పత్రి సారు. అలా మేమేం జేశామంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి. ధ్యానం వల్ల మనం గూడా ఎన్నో లాభాలు పొందుతున్నాం గదా! మరి అందరూ గూడా బాగుండాలి గదా అని జెప్పి 108 రోజులు అలా అంత బాధలో గూడా నేను ఏ బాధను గూడా పట్టించుకోను మాస్టర్స్. ఆ పత్రి సార్‌కే వదిలేస్తా. వదిలేసి అట్లా 108 రోజుల ధ్యానం క్లాస్‌లో అసలు పన్ను నొప్పి ఎక్కడ పోయిందో మాస్టర్స్ అసలు. పన్ను నొప్పి లేదు, హాస్పిటల్ లేదు. ఇంతవరకు గూడా నేను హాస్పిటల్‌కి పోలే, పళ్ళు పీకించుకోలే. మరి ఆ రోజే నేను డాక్టర్‌లని నమ్ముకొని, ఆ రోజే పనులన్నీ తీపిచ్చుకుంటే, ఇప్పుడు ఎట్లుండు మాస్టర్స్? కాబట్టి మనం అందరం
ఒక పత్రి సార్ని ఒక్కటి నమ్ముకోండి. ఆరోగ్యం, ఆనందం, భోగాలు మనకి ఏది కావాలంటది. మా బాబుకి ఎట్లా పెరిగింది? అసలు బతకలేని స్థితి మేము. ఒక 7,000 జాబుతోని ఎన్నో బాధలు పడ్డాం. ఇయాల నా కొడుకు ఎంతో భోగంగా, ఎంతో పంచుతూ ఉంటాడు. తన్ మన్ ధన్. పత్రి సార్ ఏమని చెప్పాడు? ఏది ఉంటే అది పంచమన్నాడు. మేము ధ్యానం చెప్తాము, అన్నదానాలకిస్తాము, పిరమిడ్లకిస్తాము. ఏది ఉంటే అది. 7,000 జీతం అప్పుడు పంచాము. ఇప్పుడు 30, 40,000 అయినా పంచుతూనే ఉంటాం. అంటే మనకెంత పంచితే అంత వస్తుంది. అది తెలుసుకోండి ముందుగా మనం. మనందరం తెలుసుకునేదేందంటే, పంచుతుంటే పెంచబడుతుంది. దాచుకుంటే దోసబడును. అలా నేను నా ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నేనెప్పుడైతే నాకు తెలిసిన ధ్యానాన్ని అలా ఇంటింటా ధ్యానం చేసి, అలా ధ్యానం చేసేది, అందరికీ మనకు తెలిసిన దాన్ని పంచేది. నేను ఆ పనులన్నీ అలాగే ఉంచుకున్న మాస్టర్స్. ఒక్క పన్ను గూడా తీయించుకోలేదు. ఇక్కడ కింది పన్ను మాత్రం పడ్డా నేను. పడడాన అలా జరిగింది. ఇంకోటి మాస్టర్స్, ఇంకో పెద్ద మిరాకిల్ మాస్టర్స్. మొన్న ఒక ఊరికి పోయేస్తున్నాను. అయితే ఒక నల్గొండలో బస్సు దిగాను. దిగిన తర్వాత ఇంకో బస్సు ఎక్కాలి. లాస్ట్ బస్ అది 9:30 అయింది. బస్సు లేదు మాస్టర్స్. అంటే నల్లగొండలో ఎవ్వరు లేరు. ఆ క్రమానంలో దబా దబా బస్సు ఎక్కడానికి కొద్దిగా స్పీడ్‌గా నడుస్తున్నాను. నడిచేటప్పుడు ఒక పాప, ఒక 15 ఏండ్ల పాప స్పీడ్‌గా ఉరికొచ్చి ఏం చేసిందంటే, నా వెనక ఎన్ను భాగాలో గుద్దింది బాగా. గుద్దేసరికి ఏమైందంటే ఫ్లైఓవర్ ఇట్లా ఎత్తుగా ఉంది. ఆ ఎత్తు ఫ్లైఓవర్ నుంచి బస్సు దగ్గరికి పడిపోయాను. ఇంత ఎత్తు దగ్గర నుండి 2 బస్సులొస్తున్నాయి. ఆ బస్సు మొత్తం కింద. బస్సు ఇగ పక్కనే అన్నట్టు. మొత్తం పడిపోయాను. బ్యాగో దగ్గర, బాటిలో దగ్గర అసలు అన్నీ చిందరవందరగా పడిపోయాను. అసలు నాకు సోయలేదు. ఏంది మాస్టర్స్ మీరే జూసుకోవాలి. నాకేమీ తెలవదు. ఊరు గాని ఊరు ఇది. అసలు అన్నీ బ్లడ్ గారుతుంది. ఇది అసలు కంతలకు దెబ్బలు, చేతులకు దెబ్బలు, మోకాళ్ళకు దెబ్బలు, అన్ని దెబ్బలతోనొచ్చాను. ఒకటేసారి ప్రతిసారి తలుచుకున్నా. ఒక ఎవరో వచ్చి అసలు వాళ్ళెవరో గూడా నాకు తెలవదు. తీసుకొచ్చి బస్సొచ్చిన టైం అసలు తీసుకొచ్చింది గూడా నాకు సోయలేదు మాస్టర్స్. తీసుకొచ్చారు. ఆ సూర్యాపేట బస్‌లో కూసోబెట్టారు. తర్వాత ఇగ ఆ దెబ్బల మీద గూడా ఏళ్ళల్లో ఏళ్ళు కలుపుకొని పత్రి సార్‌ని తలుచుకున్నా. అలా కుసపెట్టిన నన్ను ఇంటికి నేనొక్కదాన్ని బస్సు దిగి ఇంటికొక్కదాన్నొచ్చాను. వచ్చిన తర్వాత మా వాళ్ళంతా ఏడుస్తుర్రు. మా కోడలు "ఏంది? ఈ దెబ్బలేంది? ఒక పావుగంట క్రితమే నాతోని మాట్లాడినావు గదా! ఫోను స్విచ్ ఆఫ్ అయింది. అసలు నీకేమైందని మేము టెన్షన్‌తోనున్నాము. ఈ దెబ్బలేంది? ఈ బాధలేంది?" అంటే, "ఇలా జరిగిందమ్మా. మనకు ఏ డాక్టర్ కాడికి పోలే. అన్ని దెబ్బలయ్యి అన్నీ అయినా గాని ధ్యానాన్నే నమ్ముకున్నా. అన్ని దెబ్బలన్నీ మాయమైపోయింది మాస్టర్." అసలు ఆ రోజు ప్రాణం పోయేది నాది. బస్ కింద పడితే ఏమైనా ఉంటామా మాస్టర్స్ ఇంకా? అదెంత పెద్ద మిరాకిల్ అంటే అన్ని మిరాకిలే మాస్టర్స్ నాయి. ఒక్కటి గాదు, 2 గాదు. ఇలా పత్రి సారు బుక్కు రాయమన్నాడు. నేను బుక్కు రాసి డిసెంబర్ ధ్యానమాచక్రం వరకు ఆ తండ్రి కల నెరవేరాలని నేను రోజు అలా బుక్కు రాయాలని సంకల్పించుకున్నాను. సార్ ఇలా నేను బుక్కు రాయాలని అనుకుంటున్నాను. మరి నా కల నిజమా? ఊహ ఏంటి సార్ అని మా ఇక్కడ సూర్యాపేటలో పెద్ద పిరమిడ్ కట్టాను. కట్టాం అందరం కలిసి. అయితే ఆ పిరమిడ్‌కు సారొచ్చాడు. అని నా ఊహ ఏంటి సార్ అని సార్‌నడిగాను. లేదు అంటే నాకు చదువు రాదుగా సారు. మరి నేనెలా రాయగలుగుతాను? అప్పట్లో ఏడో తరగతి చదివాను అంటే, నువ్వేం రాయకు. నీకేదనిపిస్తే అది రాయి. నీకే తెలిస్తే ఏ రాయి, బి తెలిస్తే బి రాయి. నీకేమనిపిచ్చింది ధ్యానం వల్ల? ధ్యానానికి ముందు ఎలా ఉన్నావు? ధ్యానం తర్వాత ఎలా ఉన్నావు? అదే రాయి. అని పత్రి సార్ చేతిగుంటా బ్యాగ్ తెప్పిచ్చి, ఆ పెన్ను నా చేతికిచ్చాడు మాస్టర్స్. నాకంతకంటే ఎక్కువ ఇంకా ఏ భోగాలు గావాలే మాస్టర్? ఆస్తులు ఉండి, అంతస్తులు ఉండి, కోట్లు ఉంటేనే భోగం గాదు మాస్టర్. ప్రతిరోజు ఆనందంగా ఉన్నామా? అందరితోని ప్రేమగా ఉన్నామా? ఎంత శక్తివంతంగా ఉన్నాం? 10 మందికి ఏది పంచుతున్నాం? అది భోగాలు మనకు. అంటే కొంతమంది అనుకుంటారు, ఈమెకి ఏం లేదు గదా! భోగం, భోగం అని జెప్తుందేంది అనుకుంటారు. ఏ రోగాలు లేకుండా ఆనందంగా ఉండడమే భోగం గాదా మాస్టర్స్? అదే భోగాలు. మనం ఏదనుకుంటే అది. 7,000 జాబుంది. నా కొడుకు ఇయాల 40,000 సంపాదిస్తుండు. ఒక తల్లిని ప్రేమగా జూసుకుంటుండు. ఒక కోడలు ఈ రోజుల్లో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఒక ఇంట్లో. ఈ రోజుల్లో 15 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళున్నారా ప్రాపంచికంగా? అదే భోగాలు. ఒక్క ఇంట్లో వండుకుంటూ అర్థం చేసుకోవాలి. ఒక ఇంటి బిడ్డ వచ్చినప్పుడు అన్నీ మనలాగే ఉండాలంటే ఎలా ఉంటారు? క్రమేణా మన చేతి 5 ఏళ్ళే ఒక్క తిరగలేవు. మన కన్న పిల్లలే ఒక్క తిరగలేరు. ఒక ఇంటి కోడలొచ్చి ఒకేసారి ఎలా అయిపోతది? మన దాంట్లో కలిసిపోవాలి అంటే ఆమెలో వండుకుంటూ ఆమె చేసింది కొద్దిగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకేసారి ఎవ్వరికీ రావు మాస్టర్స్. మన పిల్లలకు గూడా రావు.
కాబట్టి మనం చిన్న చిన్నగా అన్ని మార్పులు చెందాలి అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇవన్నిటికి మూలం ధ్యానం నేను చెప్పేది. కాబట్టి ఈరోజు నేను ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఈ భూమి మీద నేను మళ్ళా కొత్త జన్మ తీసుకున్నాను మాస్టర్స్. అది ఏమైనా ప్రతిసారి ఇచ్చిందే నాకు. నేను నా జీవితం ఉన్నంత వరకు నేను అందరి ముందు మాట చెప్తున్నాను. తన్, మన్, ధన్ అన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నాను. పత్రిసారి కళ, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. మా పిల్లలైతే శాకాహార ర్యాలీ ఉంది అంటే చాలు అందరు పోతూనే ఉంటారు. మా పిల్లలు మా కోడలు కడుపులో ఉండంగానే నేను ధ్యానం ద్వారా మా మనవడి కళ్ళు కూడా చూసుకున్నాను నేను. మనవడు వాని కళ్ళు కూడా చూసుకున్నాను మాస్టర్స్. అయితే హాస్పిటల్‌కి పోయినప్పుడు అప్పుడు ఏదో భ్రమలో ఉంటాం గదా! కొద్దిగా. మా అయ్య ప్రాణులు మేము అట్లా డాక్టరు మాకు మనవడా, మనవరాలా అని అడిగేదాన్ని. అంటే మేమిప్పుడు జెప్పము అనేది. అంటే నేను జెప్పాను, "మీరు జెప్పకున్నా ఏం లేదు మేడం. నాకు మనవడు వాని కళ్ళు గూడా జూశాను మేడం" అన్నా. అంటే అది ఎంతవరకు సాధ్యం అట్లా నీకెట్లా జూసుకోగలిగావు అని అడిగింది మేడం. ఆమె గూడా ఫ్యామిలీ డాక్టర్. అంటే నేను ధ్యానం జేస్తాను. మీరు జెప్పకున్నా ఏం లేదు నాకు మనవడే అని చెప్పాను. అసలు ఆమె అయితే ఎంతో సంతోషపడ్డది. అబ్బో! నీలో ఈ శక్తి గూడా ఉందా? అంటే ఫ్రెండ్స్‌మి గదా! మాట్లాడుకుంటాం గదా! ఓహో! నీలో ఈ కళ గూడా ఉందా? అని అనేదన్నట్టు. మనవరాలప్పుడు అట్లనే జరిగింది. అయితే మనవరాలప్పుడు గూడా కొద్దిగా క్రిటికల్ పరిస్థితొచ్చింది మేడం. మా కోడలు కొద్దిగా రెస్ట్ తీసుకోమంటే కొంచెం పనెక్కువ జేసిందన్నట్టు. చేసేసరికి ఏమైందంటే బాగా ఓవర్ బ్లీడింగ్ అయింది. ఆ మధ్యరేత్రి హాస్పిటల్‌కి తీసుకెళ్ళా. తీసుకెళ్ళినప్పుడు అసలు డాక్టరమ్మ ఏమని జెప్పిందంటే, "ఏదో ఒక ప్రాణం బతుకుద్దని జెప్తుంది. మీకు పిల్ల గావాలా? తల్లి గావాలా? మీరే డిసైడ్ జేసుకోండి. అసలు చెయ్యి దాటిపోయింది" అని జెప్పిందన్నట్టు. అప్పుడు ఇగ మా కోడలు బాగా ఏడ్చి ధైర్యంగా మాట్లాడింది. ఏమనంటే, "ఆ పత్రి సారు నాతోని పని ఉంటే ఉంచుతాడు. లేకపోతే లేదు. మీరెవ్వరు బాధపడకండి" అని ఆమె గూడా కొంచెం ధైర్యంగా ఉంది. అలా ఉండడం వల్ల పాప సేఫ్ అయిపోయింది. తల్లి, పిల్లలు ఇద్దరూ సేఫ్ అయిపోయారు మాస్టర్స్. ఇంతకంటే ఎక్కువ మనకు మిరాకిల్ ఇంకేం జరగాలి మాస్టర్స్? అప్పటినుండి ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా, ప్రతిసారి ఏది ఉన్నా మేము ఎప్పుడు ఆ పనే చేస్తూ ఉంటాం మాస్టర్స్. అందరం బాగున్నాం. మా పిల్లలకు గూడా చిన్నప్పటి నుండి నేను ధ్యానం నేర్పించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎప్పుడైతే ధ్యానం నేర్పుతామో వాళ్ళొక ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారో ఏ జబ్బులు రావు. ఇయాల చిన్న పిల్లలు హాస్పిటల్‌కి పోతే కోకొల్లలుంటున్నారు. ఏ దేనికి మందులే, దేనికి మందులే. డాక్టర్లకే అర్థం గాని పరిస్థితిలో ఉన్నారు. అలాంటిది మేము చిన్నప్పటి నుండి మా పిల్లల్ని ఇంతవరకు గూడా మేము హాస్పిటల్‌కెళ్ళలే మాస్టర్స్. ఏదన్నొచ్చినా గాని పిరమిడ్‌లో కూర్చుంటారు, ధ్యానం చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు గూడా మీ మనవళ్ళైనా, పక్కింటి వాళ్ళైనా అంతా మన పిల్లలే. అంతా ఒకే భావంతోని చూడాలి. అందరిలో పరమాత్ముడిని జూడాలి. ఇప్పుడు పరమాత్ముడు ఆ సూర్యచంద్రులు, ఆ గాలి, ఆ సృష్టి ఉన్న వాళ్ళని వేరే, లేని వాళ్ళని వేరే, పాపాలు జేసే వాళ్ళని వేరే, మంచి జేసే వాళ్ళని వేరే చూస్తున్నారా భగవంతుడు? అలాగే మనం గూడా భగవంతులమైపోవాలి. ఎప్పుడైతే భగవంతుడు ఆ సూర్యరశ్మి అందరికి ఎలా ఇస్తున్నాడో, ఆ గాలి అందరికి ఒకే విధంగా ఎలా వస్తుందో, మనకు పంచభూతాలు అన్నీ ఎలా అందుతున్నాయో, మనం గూడా ఎలాంటి వాళ్ళనైనా సరే ప్రేమతో మనం ప్రేమగా మందలిస్తే వాళ్ళే మారిపోతారు. మనం దృష్టిని బట్టి సృష్టి అని చెప్పుకున్నాం గదా! నువ్వు ఏ భావంతోని చూస్తే వాళ్ళు మంచోళ్ళు గారు అని మనం 10 సార్లు అన్నామనుకోండి, వాళ్ళు అలాగే చెడ్డవాళ్ళయిపోతారు. వాళ్ళలో మనం మంచి చూశామనుకో, వాళ్ళు బాగున్నారు. వాళ్ళలో పాజిటివ్‌గా చూడాలి. వాళ్ళు మారిపోయారు అనుకోవాలి. మనం మారామా? మనకొచ్చా ధ్యానం? మనకు తెలుసా? మనం ధ్యానం చేయక ఎంత గందరగోళంగా ఉండేది జీవితం. సెన్సిటివ్‌గా ఉండేది. ఏడ్చేదాన్ని. ప్రతిరోజు ఏడ్చేదాన్ని. ఎవ్వరేమన్నా ఏడ్చేదాన్ని. అలాంటిది మనకు 50 ఏండ్ల తర్వాత అందలేదా? అలాగే ధ్యానం జేసే వాళ్ళని గూడా కించపరచొద్దు. చెడుగా చూడొద్దు. వాళ్ళకి గూడా ధ్యానం అందుతది ఏదో ఒక రోజు. వాళ్ళు గూడా ధ్యానం చేస్తారు. వాళ్ళలో పాజిటివ్‌గా చూడాలి. మన బాబాలే అయిపోయిండ్రు. ధ్యానం అయిపోయింది అని అనుకోవాలి. వాళ్ళకి ధ్యానం చెప్పేటప్పుడు వాళ్ళు మాంసాహారం తిన్నారనుకో, వాళ్ళ చెడ్డవాళ్ళుగా చూడొద్దు. గాంధీ మహాత్ముడు గూడా తెలవక తిన్నాడు. అట్లా అని మనం గాంధీ మహాత్ముని పక్కకు పెట్టామా మనం? తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు తెలుసుకునే రోజు వస్తుంది. మేము మారాము అని చేసుకోండి. విశ్లేషణ చేసుకోండి. మనకి ఒక ఇల్లు కావాలి. ఓహ్! నాకు ఇల్లు అయిపోయింది. నేను ఆ ఇళ్ళలోకి పోయాను. నేను గృహప్రవేశం చేసుకున్నాను. నాకెంతో చక్కగా జరిగింది. అలా భావంతోని ఉండండి. జరిగిపోతుంది. ఆరోగ్యం బాలేదు. ఏడ్చుకుంటా ఉండకండి.
నేను ఎంతో బాగున్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను, ఎంతో శక్తివంతంగా ఉన్నాను, ఈ సృష్టికి పనిచేస్తాను అనుకోండి. ఆ రోగం ఎప్పుడో వెళ్ళిపోతుంది. నేను ఇంత బాధ పెట్టినా గాని నన్ను ప్రేమిస్తుంది అని ఆ రోగానికే ఎంతో దయ కలిగి, దీని లోపల రోగం ఉంటే ఏం లాభం లేదు. నేను ఎన్ని బాధలు పెట్టినా గాని నన్ను ప్రేమిస్తుంది అని వెళ్ళిపోతుంది. ఎంతో చక్కగా ఉంది. మన దగ్గరనే ఉంది. మన లోపల శక్తి ఉంది. ఆ శక్తిని మనం గ్రహించట్లేము అసలుకు. ఏమన్నా అయితే హాస్పిటల్‌కి పోతున్నాం. అది అప్పటి వరకే. మన జబ్బులను మన లోపట ఒక ఆర్గానిక్ ఉంది. ఆ శక్తి ఉంది. ఆ శక్తిని గ్రహించట్లేరు ఎవ్వరు. ఎప్పుడైతే మనం మన మీద మనం నమ్మకం పెట్టుకొని, మనం విశ్వాసం పెట్టుకొని ప్రతిసారి చెప్పినట్టుగా మనలోనే శక్తి ఉంది. మనం ధ్యానం ఎప్పుడైతే గంటలు గంటలు చేస్తామో, మంచి భావాలతోనుంటామో, మంచిగా పంచుతామో ఆ రోగం గూడా ఎళ్ళిపోతుంది మాస్టర్. అలా ఉండండి. అయితే మనకు ఈ రోగాలొస్తుంటే ఏం చేస్తామంటే, ఒక కాలుకొచ్చిందనుకోండి హాస్పిటల్‌కి పోతాం. ఆ కాలు నరుకుతాడు వాడు. మళ్ళీ రోగం వస్తుంది. మళ్ళా చేతికొస్తుంది. మళ్ళా నడుముకొస్తుంది. అంటే మనం ఒక భగవంతుని స్థితికి వచ్చేంత వరకు, మనం తెలుసుకునేంత వరకు రోగాలు వస్తనే ఉంటాయట. మన లోపల నుంచి తీసేసుకోవాలి. మన లోపల నుంచి మన కర్మల్ని దగ్ధం జేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ధ్యానాగ్ని కర్మ దగ్ధాన అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నువ్వు ధ్యానం వల్ల కర్మలన్నీ దగ్ధం చేసుకుంటావు. మనం రాసుకొచ్చుకున్నది గూడా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? ధ్యానంలో మారిపోతుంది. మనం కష్టాలన్నీ మూటగట్టుకొని భూమి మీదకొస్తాం. జన్మ తీసుకుంటాం. ఇప్పుడైనా నేను మారతాను అని ఒక తల్లి గర్భంలో ఒక జన్మ తీసుకుంటాం. వచ్చిన తర్వాత ఈ మాయలో పడి మనకు తల్లులు, తండ్రులు, తాతలు ఎవరు చెప్పరు ధ్యానం గురించి. మళ్ళీ అలానే చేసుకుంటాం. ఉన్న కర్మలను తీసుకొచ్చుకున్నది గాక, మళ్ళా కొత్త కర్మల్ని యాడ్ చేసుకుంటాం. ఈ సంచి, ఆ సంచి ఇంకా ఎక్కువైపోతుంటది. మళ్ళా చనిపోతుంటాం. పెళ్లి చేసుకుంటాం వచ్చి, పిల్లలను కంటాం. వాళ్ళకి సంపాదించాలని మళ్ళా కర్మలు చేస్తా ఉంటాం. నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఏ రోగాలు రావు మనకు. ఎప్పుడైతే అవినీతిగా సంపాదిస్తాం. ఒక కొడుకు కోసం సంపాదిస్తాం. ఒక బిడ్డ కోసం సంపాదిస్తాం. ధర్మంగా సంపాదించు. అధర్మంగా సంపాదించినప్పుడు, ఒకరిని మోసం చేసి సంపాదించినప్పుడు, భగవంతుడు చూడడా మనని? ఇప్పుడు నన్నెవ్వరు చూడట్లేదు అనుకుంటాం. కానీ భగవంతుడు చూస్తాడు గదా! మీకు తెలవట్లేదు భగవంతుడు చూస్తాడు అని. ప్రతిదీ భగవంతుడు చూస్తాడు మాస్టర్. నేనొక చిన్న పద్యం చదువుతా భగవంతుని గురించి. అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాని వలె మసులుచుండు పరులు ఎరుగకున్న పరమేశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఇప్పుడు చేసేటప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే నన్నెవ్వరు చూడట్లేదు అనుకుంటది. కానీ ప్రపంచం అంతా చూస్తది. అలాగే మనం గూడా ఏది మాట్లాడినా, ఏ పని చేసినా, ఏది చేసినా ఆ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. ప్రతీదీ లెక్క ఆడ ఉంటూ ఉంటది. మనం చనిపోయిన తర్వాత నీ లిస్ట్‌ను చూపిస్తాడు. నువ్వు భూమి మీదకి బొయ్యావు. నేను మంచి చేస్తాను అని నాకిక్కడ మాటిచ్చి ఒక తల్లి గర్భాన్ని ఎన్నుకొని నువ్వు పోయావు గదా! మరి నువ్వు మంచి చేసి కర్మలన్నీ బుడుక్కొనొస్తా అన్నావు. నువ్వు పోయిన పనేంది? నువ్వు చేసిన పనేంది? నువ్వొచ్చిన పనేంది? ఇగో నీ రికార్డు అని చెప్పి మనకు సినిమాలో గనుక మనం క్యాసెటేసుకొని ఎలా చూసుకుంటామో, అలాగే మన రికార్డు మొత్తం అప్పుడు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు తెలుస్తది. ఏమని? అయ్యో! నేను పోయిందేంది? నేను జేసిందేంది? నేను మళ్ళీ కొన్ని పాపాలు యాడ్ చేసుకొనొచ్చాను గదా! మరి నాకెవ్వరు జెప్పలేదు గదా! ఈ ఒక్కసారి అవకాశం ఇయ్యండి మాస్టర్స్ అని ఆ భగవంతుడిని మళ్ళీ మొరపెట్టుకొని, మళ్ళా కాళ్ళ వేళ్ళ బడి, ఈసారన్నా నేను భూమి మీదకి బోయి, నేను మంచి ఆఖరి జన్మ జేసుకొని తప్పకుండా వస్తాను సార్ అని మాస్టర్స్ అని, అప్పుడు మళ్ళీ ఒక తల్లి జన్మ ఎన్నుకొని వస్తారు. అదే జన్మ ఇప్పుడు ఇది నాకు లాస్ట్ జన్మ సార్ మాస్టర్స్. ఎప్పుడైతే లాస్ట్ జన్మైద్దో ముక్తి, మోక్షం పొందుతాం. ముక్తి అనగా విడుదల. చెడు నుండి, చెడు భావాల నుండి, చెడు ఆలోచనల నుండి, అన్ని చెడు కర్మల నుండి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనము అప్పుడు అవన్నీ పోతాయి మాస్టరు. ఈ ధ్యానం అందేంత వరకు మీరు పోతూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. కాబట్టి అందరూ ధ్యానం చేయండి. మనకు ముక్కు ఉన్నన్ని రోజులు ముక్కు ఎవరికైతే ఉందో వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రాజు ఉండేవాడు. అయితే ఒక యోగి ఉండేవాడు.
ఆ రాజుకు ఎంతో పని ఉంటది కదా, ఒక యోగి దగ్గరికి పోయి నా వల్ల కావట్లేదు ఈ పనులు, గురుగారు నాకు ఏదన్నా ఒకటి నాకు చెప్పరా మీరు, ఎంతమంది మనుషులను పెట్టినా గానీ నాకు పని కావట్లేదు అని చెప్పేవాడంట. అయితే ఆ యోగి ఏమన్నాడంటే, నేను ఒక దూతని ఇస్తా నీకు, ఆ దూతని తీసుకపో, క్షణాల పని అయిపోతుంది నీకు, ఒక్క క్షణంలో పని అయిపోద్ది అంటే, లేదు గురుగారు నేను ఎంత మందిని పెట్టినా అలసిపోతున్నా, ఎంత మందిని మార్చినా కానీ సరిపోవట్లేరు అంటే, నువ్వు ఈ ఒక్కసారి చూడు అని ఆ గురువు గారు ఆ రాజుగారికి ఒక దూతనిచ్చి పంపిస్తాడు. అయితే ఒక కండిషన్ నాన్న, రాజుగారు ఒక కండిషన్ అని చెప్తాడు. ఏం కండిషన్ గురువు గారు అంటాడు. ఏం లేదు, ఒక క్షణంలో పని అయిపోతుంది. ఎప్పుడైతే ఆమె పని అయిపోద్దో ఆమె మనుషులను మింగుతుంది ఆ దూత. అంటే ఆమెకి ఎప్పుడు పని చెప్తూ ఉండు మరి, ఆ పని లేనప్పుడు మాత్రం మిమ్మల్ని మింగుతా అంటది, ఇది కండిషన్ అంటే, అసలు ఆమెకు పని తీరితే కదా మమ్మల్ని మింగడానికి, ఏం కాదు మీరు పంపించండి అని ఆ గురువు గారికి రాజుగారు వేడుకుంటారు. సరే అని ఆ దూతను రాజుగారిని పంపిస్తారు. పంపించిన తర్వాత ఏముంది, దూత కదా అది, ఒక శక్తి కదా, ఆ క్షణాల్లో పని చేసేది అన్నట్టు. పని చేసి ఈ మనిషి ఎక్కడికి పోతే నేను మింగేస్తా 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 అని ఊకే ఎంబడి పడుతూ ఉంటుంది. ఆ తట్టుకోలేక మళ్ళీ గురువుగారి దగ్గరికి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత గురువుగారు, నేను ఎంతో పని ఎన్ని రోజులైనా పని తీరట్లేదు కదా, ఈ దూత నుంచి ఏమవుతుందో అనుకున్నా, నేను నెగ్లెక్ట్ చేసిన గురువుగారు, మీరు చెప్పినట్టే క్షణంలో పని చేస్తుంది, ఎంత పని చెప్పినా కానీ మళ్ళీ మింగేస్తా అంటుంది. ఇక మేము మింగిన తర్వాత ఈ పనులు ఈ రాజ్యం ఇదంతా నాకెందుకు, నన్ను మింగిన తర్వాత ఎందుకు రాజుగా గురువు గారు, నాకు ఈ దూతొద్దు ఏమొద్దు అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఆ గురువు గారు ఒక సలహా ఇస్తాడు అన్నట్టు. ఏమని అంటే, నానా నువ్వు ఒక చెట్టు ఉంటది కదా బయట, నీ పనంత సేపు పని చేయించుకో, పని చేసిన తర్వాత ఈ దూతను తీసుకుపోయి చెట్టు పైకెక్కవను కింది దిగవను, పైకెక్కవను కింది దిగవను అని ఈ సలహా ఇస్తాడు అన్నట్టు. అయితే సరే అని చెప్పి మళ్ళీ దూత నిండ పెట్టుకొని మళ్ళీ పోతుంది అన్నట్టు. పోతాడు రాజుగారు. పోయిన తర్వాత పనంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది ఇక, ఆ మళ్ళీ పనే కదా, అది కూడా పనే కదా ఇక, చెట్టు ఎక్కువ దిగు, చెట్టు ఎక్కువ దిగు, నీకు పని ఉన్నంతసేపు పని చేయి, తర్వాత చెట్టు ఎక్కువ దిగు అని ఆ సలహా ఇచ్చిండు. అట్లనే చేస్తుంది అన్నట్టు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, మనకి ఎప్పుడైతే పని ఉంటుందో పని ఉన్నంతసేపు పని చేసుకోవాలి, తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, వేరే ఆలోచన ఉండదు, వేరే భావాలు ఉండవు, చెడు మాటలు ఉండవు, చెడు ముచ్చట్లు ఉండవు. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాస మనం, ఆ దూత గనక చెట్టు ఎక్కి దిగి ఆ మనిషిని మింగకుండా ఎలా అయితే ఉందో, మనం కూడా శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో మనం కూడా ఇంకో రోకు ఏ ఆలోచనలు పోవు. ఎప్పుడైతే ఆ శ్వాసను గమనించుకుంటామో మన లోపల ఉన్న ఆ పరమాత్మ మనకు ఏది కావాలంటే అది వస్తుంది మాస్టర్స్. ఇంతకంటే ఎక్కువ భోగాలు మనకి ఇంకేం కావాలి మాస్టర్స్. అందరికీ ధన్యవాదాలు. అంతా ఓకే అనుకుంటున్నా. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను కాదు చెప్పింది ఇది, ఆ మాస్టర్ నా ద్వారా ఏం పలికిచ్చిండో నాకు తెలియదు మాస్టర్స్. నేను నిమిత్త మాత్రురాల్ని. ఏమైనా తప్పులు మాట్లాడంటే క్షమించండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం లాస్ట్కు. అందరూ కళ్ళు మూసుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. అంతర్ముఖ ప్రయాణం చేయండి. జగద్గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి కోటాను కోట్ల ధన్యవాదాలు. బుద్ధుడికి కృతజ్ఞతలు. మహావతార్ బాబాజీ వారికి, సదానంద యోగి గురూజీ గారికి, ఆల్ మాస్టర్స్ కు ధన్యవాదాలు. బ్రహ్మాండ లోకం నుంచి మనకు చక్కటి కాంతిని, మన బ్రహ్మరంధ్రం నుండి మన బొటన వేలు వరకు కాంతిని నింపుకోండి మాస్టర్స్. మన గురువైనటువంటి పత్రిసారి చైతన్యానికి కనెక్ట్ కాండి. తల్లి భూమాతకు కనెక్ట్ కాండి. పంచభూతాలతో కనెక్ట్ కాండి. ఎంతో చక్కగా చేస్తున్నారు ధ్యానం. మన లోపలికి మనం ప్రయాణం చేయడమే ధ్యానం. మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు.
ప్రేమ ప్రేమ ప్రేమ. అందరికీ ప్రేమ పంచండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఆనందంగా ఉండండి. శక్తివంతంగా ఉండండి. ఇవన్నీ ఉండాలంటే ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది మాస్టర్స్. పక్క వాళ్ళు వేరే, మనం వేరే చూడం మాస్టర్స్. అందరూ దైవాలుగా చూడాలి అంటే ధ్యానం చాలా అవసరం మాస్టర్స్. ఎంతో శక్తివంతమైంది ఈ ధ్యానము. ధ్యానం వల్ల మనసు ప్రశాంతత, ధ్యానం వల్ల ఆనందం కలుగుతుంది, ధ్యానం వల్ల శక్తి పెరుగుతుంది, ధ్యానం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయి. ప్రతిదీ ధ్యానం ధ్యానం ధ్యానం. శ్వాస మీద ధ్యాస. ఎంత సులువైన మార్గాన్ని అందించాడు ప్రతిసారి. జీవితమే వేస్ట్ మాస్టర్స్ ధ్యానం చేయకుంటే. ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ ధ్యానం అద్భుత ధ్యానం. మూడింతల శక్తి పెరుగుతుంది మాస్టర్ పిరమిడ్ శక్తి. మనం బయట గంట ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 గంటల ధ్యానం చేసినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరూ పిరమిడ్ కట్టుకొని పిరమిడ్లో ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసను పట్టుకుంటే చాలు మాస్టర్స్. మనం దాన్ని గమనించకపోయినా దాని ప్రక్రియ అది జరుగుతూనే ఉంటుంది. మనం టీవీ చూస్తే మనం ఎలా శ్రద్ధగా చూస్తామో మనం ఆ శ్వాసను అలా గమనించుకోవాలి. ఎరుక స్థితిలో ఎరుక ఉండాలి మాస్టర్. ప్రతి దాని మీద ఎరుక ఉండాలి. రెక్కల మీద గోలించుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. నిదానంగా అరచేతులను కండ్రెక్కల మీద బోర్లించుకోండి మాస్టర్. తీయండి అరచేతులను చూస్తూ నవ్వుతూ స్మైలీగా. ఇంత శక్తిని మనకిచ్చిన ఆ జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి కోటాను కోట్ల ధన్యవాదాలు. భూమాతకు, ప్రకృతి మాతకు, హాస్టల్ మాస్టర్స్ కు, సదానంద యోగి మహతార్ బాబాజీ వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, భూమాతకు కోటాను కోట్ల ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన సరితా మేడానికి కోటాను కోట్ల ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, విజయ మేడం గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మన అందరం వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.